శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలు. నరసింహయోగి గారు మళ్ళీ హరిద్వారం వచ్చి మార్వాడి దంపతుల దగ్గర ఉంటూ 6 నెలలు గడిపారు. బదరీనాథ్లో జ్యోతిర్దర్శన కాలం వచ్చేటప్పటికి తమ గురుదేవుల దగ్గరికి వెళ్ళాలి అనుకున్నారు. మార్వాడి దంపతులకు ధన్యవాదాలు తెలిపి మళ్ళీ అవధూతుల దగ్గర బయలుదేరారు. ఆయన మళ్ళీ తమ దగ్గర చేరాక వారు ఎన్నో ప్రశ్నలు వేసి ధ్యాన సాధనలు నేర్పి ధ్యానంలో చేరారు. 7వ రోజున సూర్యోదయానికి పూర్వం నరసింహయోగి గారికి విపరీతమైన జ్వరం వచ్చింది. శరీరంలో నుండి ప్రాణాలు పోతాయి అనిపించింది. ఆయనకు మైకం కమ్మింది, స్పృహ కోల్పోయారు. 2 భయంకరమైన వ్యక్తులు వచ్చారు. వారి పాశంతో ఈయన్ని తీసుకెళ్ళిపోవడం కోసం సిద్ధమయ్యారు. ఇంతలో అవధూత దివ్య తేజస్సుతో అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ భయంకరమైన ఆకారం కల వాళ్ళని తీవ్రంగా మందలించారు, వెళ్ళిపోండి పంపించారు. ఇదంతా కూడా నరసింహయోగి గారు చూస్తున్నారు. విచిత్రమైన విషయం ఇది. ఇలాంటివి మనకి గోచరం కావు. కొంత దూరంలో తన భౌతిక శరీరం అక్కడుంది, యువతలో నరసింహయోగి గారు ఉన్నారు. ఒక్కసారి మెరిసినట్టు అయింది. ఈయన మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశించారు. ఈయన కళ్ళు తెచ్చి చూసేటప్పటికీ ఈ అవధూత గారి యొక్క ఒడిలో ఉన్నది ఆయన శిరస్సు. అవధూత గారి యొక్క ఒడిలో నరసింహయోగి గారు పడుకుని ఉన్నారన్నమాట. ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయాన్ని అవధూత గారిని అడిగారు. అడిగితే అవధూత చెప్పారు, నాయనా, ఆ భయంకర ఆకారం కలవాళ్ళు అతివాహిక దేవతలు అంటారు. అంటే మరణ సమయం వచ్చినప్పుడు సాధకుణ్ణి పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి దేవతలు అనమాట. వాళ్ళు అతివాహిక దేవతలు అంటారు. నీకు మరణ సమయం ఆసన్నమైంది, అందుకోసం వాళ్ళు తీసుకువెళ్ళడానికి వచ్చారు. అయితే ఇది మా యోగ సామ్రాజ్యం, మా శరణుల్లో నీవున్నావు, మా ఆజ్ఞ లేకుండా నేను తీసుకెళ్ళకూడదు, అది తప్పిదం. అందుకని వాళ్ళని మందలించవలసి వచ్చింది. కనుక నీకు ఈ మరణయోగం ఆ ప్రారంధం తప్పింది, ఆ ప్రారంధాన్ని నుండి రక్షించాం. ఇక నీవు ఈ శరీర సంబంధమైన ప్రారంధాలు నీకు ఉండవు, నువ్వు నిశ్చింతగా నీ సాధనలు కొనసాగించు అన్నారు. చూసారా ఎంత ఆశ్చర్యకరమైన వృత్తాంతం. అందువలన మనకేం తెలుస్తుంది? మనకు తెలియని విషయాలు తెలుస్తుంది. మన కంటికి బుద్ధికి గోచరించిన విషయాలు తెలుస్తుంది. ఇక్కడ ప్రాచీన గ్రంథాల్లో ఉండే విషయాలు తెలుస్తాయి. ఏమిటది? మరణించే సమయంలో సాధకుడైన వాడిని దేవతలు తీసుకువెడతారు. కానీ యోగ సాధన చేసేవాడికి ఆ మరణకాలం వచ్చినా మరణాన్ని తప్పిస్తారు, యోగులు తప్పిస్తారు. కనుకనే వాళ్ళు సుదీర్ఘకాలం జీవించగలుగుతారు. ఎవరైతే ఇప్పుడు యోగులను మనం వింటున్నామో వాళ్ళకు కూడా మామూలుగా మనలాంటి వాళ్ళలాగే 60, 70, 80, 90, 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుంది. కానీ వాళ్లకు ఆ గురువుల యొక్క అనుగ్రహం వలన మరణకాలం మరణ ప్రారంభం తొలగడం వలన చిరకాలం జీవించి యోగ సాధన చేయగలుగుతారు. ఇది ఇక్కడ ఉండేటువంటి రహస్యం. ఈ రహస్యాలు ఎలా తెలుస్తాయి మనకి? వాళ్ళ జీవితాల వలనే తెలుస్తాయి. మామూలుగా అయితే ఆ శరీరం వదిలి మరో శరీరంలోకి వెళ్ళాలి. కానీ ఆ శరీరం వదలకుండా అక్కడే ఉండి సాధన చేయడానికి యోగ మార్గంలో అవకాశాలు ఉన్నాయి. అదర్థం. ఇలాగా చిరకాలం జీవించడానికి ఉండేటువంటి ప్రక్రియలని కాయకల్ప చికిత్స అంటారు. ఆ కాయకల్ప చికిత్స ద్వారా చిరకాలం 100 సంవత్సరాలు జీవించగలుగుతారు. జీవించి సాధనలు చేస్తుంటారు, ధ్యాన స్థితిని పొందుతుంటారు, సమాధిలో ఉంటుంటారు. నరసింహయోగి గారికి పరమానందం కలిగింది. గురువుగారి యొక్క పాదాల మీద పడ్డారు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత పండితుడికైనా ఇలాంటివి శక్యమవుతాయా? ఈ గ్రంథాల్లో చదువుకోవడమే తప్ప అనుభవానికి ఎలా వస్తాయి? కనుక ఎన్ని రకాల తర్కాలు చేసినా, ఎన్ని సిద్ధాంతాలు ప్రదర్శన చేసినా మీ వంటి మహాపురుషుల యొక్క అనుగ్రహం వలననే మోక్షం పొందడం సులభం అవుతుంది అని చెప్పని గురువుగారిని ప్రస్తుతించారు. ఆయన ఆ గురువుగారికి తాను అంకితం అయిపోయారు. శ్రద్ధాళువై గురుసేవ చేస్తూ 6 నెలలు గడిపారు. 6 నెలలు అయిపోయింది. శీతకాలం మళ్ళీ ప్రారంభమవుతోంది. అప్పుడు ఆ సర్వానందావధూత నరసింహయోగి గారిని పిలిచారు. నాయనా, నీవు మాకు పూర్వజన్మలో సేవ చేశావు. ఆ చేసిన సేవకు ప్రతిఫలంగా రుణం తీర్చుకున్నాం. ఇప్పుడు నీకు చెప్పినటువంటి విద్యలు అందుకోసమే చెప్పావు. నిన్ను నా దగ్గరికి ఆకర్షించి ఇదంతా చెప్పడం జరిగింది. ఇంకా మేము ఈ శరీరాన్ని వదిలి పరబ్రహ్మలో ఐక్యాన్ని పొందుతాం. ఆ కాలం వచ్చేసింది. ఈ స్థలంలో మా మొదటి శిష్యుడు ఉంటాడు. ఇప్పటి నుంచి మా గురుదేవులు సచ్చిదానందావధూతలు, వారికి గురువు గారు ఆయన ఇప్పుడు లోకానుగ్రహం కోసం ఋషికేశంలో రామ్లాల్ ప్రభుజీ పండితుని రూపంలో ఉన్నారు.
ఆ రామలాల్ ప్రభువులే నీకు ఈ జన్మలో మోక్షాన్ని ప్రసాదించే గురువులు. ఈయన మా గురువుకి గురువులు. ఈ జన్మలో నువ్వు వారి సేవ చేయి, నీ జన్మ ధన్యమవుతుంది. ఇంతకుముందు 5 జన్మలుగా వారి సేవ నువ్వు చేసుకున్నావు, పూర్వజన్మల్లో సేవ చేసుకున్నావు. వారు లోకానుగ్రహం కోసం అవతరించారు మహాపురుషులు. శుద్ధ బ్రహ్మచైతన్యమే రామలాల్ ప్రభుజీ. ఈ సృష్టిలో అంతా ఆయన సంకల్పానుసారం సాగుతూ ఉంటుంది. మేమందరం వారి ఆజ్ఞకు బద్ధులం. నేను ఇన్నాళ్ళు నీకు ఈ ఉపదేశం చేయడానికి వారి ఆదేశమే కారణము. నేను ఒకసారి ఆరుబయట సమాధిలో పూర్వం కూర్చున్నాను. అప్పుడు పెను తుఫాన్ వచ్చింది. ఉద్ధృతమైన గాలికి నా పక్కనున్న చెట్టు నామి పడబోయింది. అప్పుడు ఎంత గురువులకు అనుగ్రహమో. రామలాల్ ప్రభుజీ ఓ పెద్ద శరీరంతో, అంటే చెట్టు కంటే పెద్ద శరీరంతో సాక్షాత్కరించి ఆ చెట్టు నా మీద పడకుండా తప్పించారు. అప్పటి నుంచి నువ్వు యువతల సమాధిలో ఉండొద్దు, గుహలోపల మాత్రమే కూర్చొని ధ్యానం చేసుకో అని చెప్పారు. అయినా నువ్వు వచ్చే రోజున నీకు కనిపించడం కోసం అని చెప్పిన అగ్నిజ్వాల వెలిగించి ఆరుబయట కూర్చున్నాను, నీకోసం కూర్చున్నాను. ఆ రోజున వారి మహిమల్ని కొనియాడడానికి నాకు శక్తి చాలదు. ఈ పై నుంచి నువ్వు వారి సేవ చేసి జీవితం ధన్యం చేసుకో అని ఉపదేశం చేశారు ఈ సర్వానంద అవధూత. ఈ మహానుభావులు 2 సార్లు తన ప్రారంభాల నుండి కాపాడారు. అందుకని ఆయన స్మరణే చేస్తున్నారు. మరి ఆ దుర్గమ ప్రాంతంలో కాలు జారి ఒకసారి అలకానందాలో పడిపోయారు. ఆయన తిరిగి వస్తుంటాను సర్వానంద అవధూత గారి దగ్గర నుంచి తిరిగి వస్తుంటే అలకానందలో పడిపోయారు. అక్కడ 2 మైళ్ళు కొట్టుకుపోయారు. ఎలాగో కష్టంపై ఒడ్డుకు చేరారు. చేరి మళ్ళీ నడక ప్రారంభించారు. హరిద్వార్ చేరారు. 1930వ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ దశమి యోగీంద్రుల యొక్క దర్శనం కలిగి మీ నరసింహయోగి గారు ఋషికేశంలో ప్రభువుల యొక్క ఆశ్రమం దగ్గరికి చేరారు. రామలాల్ ప్రభుజీ ఆశ్రమాన్ని చేరారు. ఆశ్రమంలో పై అంతస్తులో దర్బారులో మహాసిద్ధుల మధ్య దక్షిణామూర్తిలా వెలిగిపోతున్నారు రామలాల్ ప్రభుజీ. ఒక శిష్యుడిని పిలిచి, నరసింగ్ అనే కుర్రాడు వస్తాడు ఆశ్రమం వైపు, అతన్ని వెంట పెట్టుకురా అన్నారు. ప్రభుజీ నరసింహయోగి గారిని నరసింగ్ అనేవారు. శిష్యుడి కిందకు వచ్చి నరసింగ్ ఎవరిక్కడ అని అడిగారు. అడిగితే నేనేం చెప్పారు నరసింహయోగి గారు, ప్రభుజీ మిమ్మల్ని వెంట పెట్టుకురమ్మన్నారు అన్నారు. నరసింహయోగి గారికి ఆశ్చర్యం కలిగిపోయింది. తన కోసం రామలాల్ ప్రభుజీ మనుషుని పంపడం ఏమిటి, ఎంత దయ అని. వెళ్ళి వారి దర్బార్లో ప్రవేశించారు. రామలాల్ ప్రభుజీ ఈ నరసింహయోగి గారిని తన దగ్గరికి పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయన యొక్క కళ్ళలోంచి కరుణ ప్రవహిస్తోంది. చిరునవ్వు నవ్వుతూ, నాయన అలకనందానదిలో పడిపోయినప్పుడు దెబ్బలు తగలలేదు కదా అన్నారు. అంటే ఈయన అలకనందానదిలో పడిపోవడం, ఆయన ఒడ్డుకు చేరేలా చేయడం, అదంతా కూడా ఆయన యొక్క అనుగ్రహం అన్నమాట. సర్వానంద అవధూత నీకేం చెప్పారు అని అడిగారు. ఈయనకి అన్నీ తెలుసు. అక్కడ జరిగిన వృత్తాంతం ఈయన చెప్పేస్తున్నారు అనుకున్నారు ఈయన. ప్రభు, మా గురుదేవులు మీరే నాకు చివరి ఆశ్రయం, మీరే వారి యొక్క పరమ గురువులట, అంటే వారి గురువుగారట, మీరు శిష్య రక్షణ దక్షులట, మీరే నాకు ముక్తిని ప్రసాదించే పరబ్రహ్మస్వరూపులు అని చెప్పారు. నన్ను మీ సేవలో తరించమని చెప్పారు. ఇక నుండి మీ పాదాలు నాకు శరణం అన్నారు నరసింహయోగి గారు. పాదాలపైన పడి నమస్కారం చేశారు. ఆయన యొక్క పాదాలు ఈయన హృదయానికి తాకేటప్పటికి ఈయనలో ఒక దివ్యశక్తి స్ఫురించింది, బ్రహ్మానుభూతి కలిగింది. ఆ రోజు నుండి యోగీంద్రులకు ప్రభువుల సేవయే జీవిత పరమావధి అయింది. నరసింహయోగి గారికి జీవిత పరమావధి రామలాల్ ప్రభుజీ సేవే అయింది. ఈ రామలాల్ ప్రభుజీ నరసింహయోగి గారిని నర్సింగ్ అని పిలిచేవారని చెప్పా కదా. తెల్లవారుజామున 4 గంటలకు లేచి షట్క్రియలు ఆ పైన ధ్యాన సాధన చేస్తుండేవారు నరసింహయోగి గారు. ప్రభువుల దివ్యకృప వలన ఆయనకు ధ్యానస్థితి పరిపూర్ణ అవ్వడం ప్రారంభించింది. యోగక్రియల్లో వజ్రోళి అని ఒక ప్రక్రియ ఉంది. అది ఉత్తమాధికారులకు మాత్రమే శక్యమవుతుంది. ప్రభువులు ఒక దివ్య ముహూర్తంలో నరసింహయోగి గారికి వజ్రోళి సాధన చేయవలసి చెప్పారు. ఆ సాధనా పద్ధతిని తానే వివరించి చేయించారు. ఆ సాధన వలన అనేక యోగ భూమికలు కలుగుతాయి. హఠయోగ ప్రక్రియ, హఠయోగ సాధనలు ఇవన్నీ బాహ్యం. కేవలం ప్రభువుల యొక్క కృపయే అన్ని స్థితులను సిద్ధుల్ని పొందడానికి కారణమవుతుంటుంది. నరసింహయోగి గారు శిష్యుల్లో అందరూ పెద్దవాళ్లే, కానీ వీరి గురుభక్తి అపారం. అందుచేత ఈయన చాలా ప్రేమగా చూస్తుండేవారు.
ఒకసారి ఈ నరసింహయోగి గారి యొక్క గురుభక్తిని ఇతర శిష్యులకు చూపించాలనిపించింది గురువుగారికి. తన చేతిలో ఉండే కర్రను ఆయన లక్ష్మణ జాలావంతం నుంచి గంగలోకి వదిలేశారు. అరే, చేతికర్ర గంగాలో పడిపోయింది అన్నారు. శిష్యులందరూ నది ఒడ్డున అటు ఇటు పరుగులు పెడుతున్నారు. కర్ర ప్రవాహంలో కొట్టుకుపోతుంది. కానీ నరసింహయోగి గారు వెంటనే గంగానదిలోకి దూకారు. కర్ర వెంట ఈతున్నారు. ఆ కర్రను అందుకునే లోపల అది ముందుకు వెళ్ళిపోతుంది. అయినా సరే ఇంకా ముందుకు పెడుతున్నారు. ఇలాగా ఈదగా 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 మైలు దూరం వరకు లభించేది ఆ కర్ర. మైలు దూరం ఈదిన తర్వాత అప్పుడు చేతికి చిక్కింది. ఆ కర్రను తీసుకొచ్చి ప్రభువుల వారికి సమర్పించారు. ప్రభువులు అన్నారు, నాయనా, కర్ర కావాలంటే ఇంకోటి వస్తుంది, నీకేమైనా జరిగితే మళ్ళీ నిన్ను సంపాదించగలమా అన్నారు. అంటే శిష్యులు కూడా, ఏమిటి నరసింహ ఈ సాహసం ఏమిటి అన్నారు. అప్పుడు నరసింహయోగి గారు అన్నారు, కృష్ణుడికి మురళి ఎటువంటిదో ప్రభువుల యొక్క చేతికర్ర అటువంటిది. ఆ కర్రను ప్రాణాలు అర్పించైనా సరే కాపాడవలసిన బాధ్యత ఉంది. కృష్ణుడి చేతిలో మురళి అంత అదృష్టం చేసుకున్నదో ప్రభువుల చేతిలో కర్ర కూడా అంత అదృష్టం చేసుకున్నదే అన్నారు. ఇది వారి యొక్క గురుభక్తికి తార్కాణం. గురువుగారి పట్ల అంత భక్తిభావం ఆయనకు ఉండేదన్నమాట. అంతకుముందు ఈయనకి కృష్ణభక్తి లేదు, కానీ ఇప్పుడు కృష్ణభక్తి ఆయన కలిగింది. ఎందుకంటే హఠయోగ సాధనలు, ధ్యాన సాధనలు, శాస్త్రాధ్యయనం చేస్తుండేవారు. అయితే ప్రభువుల శిష్యుల్లో చంద్రమోహన్జీ మహారాజ్ కృష్ణభక్తులు. ఆయన కృష్ణ పటాన్ని పూజ చేస్తుంటే ఈ నరసింహయోగి గారు పటాన్ని తల్లకిందులుగా చేసి, చంద్రమోహన్ చూసావా, నీ కృష్ణుడు శీర్షాసనం వేశాడు, అయినా నెమలిపించం కిరీటం కింద పడలేదు అని చెప్పని ఆయన అల్లరి ప్రచురిస్తుండేవారు. ఈయనకి చిన్నప్పుడల్లా అల్లరి చేయడం అలవాటు. ఓ రోజు చంద్రమోహన్ గారు నరసింహయోగి గారు ఇలా చేస్తున్నారు అని ప్రభువులకు విన్నవించారు. ప్రభుజీ నరసింహయోగి గారితో మందలించారు. కానీ నరసింహయోగి గారికి ఈ ధోరణి మారలేదు. చిన్నప్పుడు అలవాటు ఉంది అల్లరి చేయడం కనుక తనతో సమానమైన వయసు గల పిల్లల దగ్గర వచ్చేప్పటికి అల్లరి లక్షణాలు కనబడుతుంటాయి. అప్పుడు ప్రభుజీ అన్నారు, ఇప్పటి నుంచి నరసింహయోగి కృష్ణ భక్తుడు అవుతాడు అని. ఆ మాట ఆయన అన్నప్పటి నుంచి కూడా ఈయనకి అపారమైన కృష్ణభక్తి కలిగిపోయింది. ఓ దశలో మధుర వెళ్ళిపోయారు. కృష్ణనామస్మరణ చేస్తూ అక్కడ కొంతకాలం ఉన్నారు. అక్కడ బృహద్భాగవతం మహాగ్రంథం రచించిన ఒక పెద్ద పండితునితో పరిచయమైంది. ఆ గ్రంథం ముద్రణ పొందలేదు. ఆ గ్రంథంలో ఆ పండితుడు ఎన్నో కృష్ణావతార రహస్యాలు వివరించారు. నరసింహయోగి గారు ఆయన సాహచర్యంలో ఉండి ఏకసంధాగ్రహ అవ్వడం వలన ఆ గ్రంథంలో విషయం అంతా కంఠస్థం చేశారు. తర్వాత తన జీవితకాలంలో అనేక నగరాల్లో ఆ బృహద్భాగవతంలో ఉండేటువంటి విషయాలను ఉపన్యాసాలు చెప్తుండేవారు. అద్భుత విషయాలు వినేవాళ్ళకి తన్మయత్వం కలుగుతూ ఉండేది. ఇలాగా కొన్ని నెలలు మధురలో ఉండి తర్వాత నరసింహయోగి గారు మళ్ళీ రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క సన్నిధికి వచ్చారు. స్వస్తి.